అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజనీకాంత్ వీళ్ళందరూ పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు, పేదోడిగా చావడం తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీములు తీసుకొని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి ఎండ్లెస్గా హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావు అని అడగాలి. నీకు రేషన్ ఫెసిలిటీ కావాలంటే నువ్వు ఓటు కోల్పోతావు అని చెప్పాలి. చెప్తే వాడికి నిజంగా ఏది అవసరమో ఆలోచిస్తాడు. అప్పుడు నిజంగా కష్టాల్లో ఉన్నవాడే వైట్ కార్డు తీసుకుంటాడు. ఓటు హక్కే కావాలనుకున్నాడు దానికోసం లైఫ్లో ఎక్కువ కష్టపడతాడు. ఓటు లేకపోతే సారా ప్యాకెట్లు ఉండవు. సారా ప్యాకెట్తో లీడర్ని డిసైడ్ చేసే బ్యాచ్ ఎలక్షన్కి ముందే కట్టేపోద్ది. లేకపోతే మన నాయకుల జీవితాలు తాగుబోతుల చేతుల్లో ఉంటాయి. పేద పిల్లలందరికీ మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. కానీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే లోన్ ఇచ్చి దాన్ని రీపే చేయమని గవర్నమెంట్ అడగాలి. తర్వాత వాడు ఉద్యోగం చేసి గవర్నమెంట్ అప్పు తీర్చాలి. గవర్నమెంట్ ఫండ్ ప్రతి రూపాయి అప్పని తెరిస్తే స్టూడెంట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతారు. అలాగే రిజర్వేషన్స్ కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు. పేదవాడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలి. వాళ్ళ పిల్లలు చదువుకునేలా చేయాలి. బట్ వాళ్ళు తిరిగి వైట్ కార్డ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన రోజునే వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటీ రావాలి. బూత్లో ఓటేసే ప్రతి ఇండియన్ ఇండివిజువల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. అలాగే ఫ్యూచర్లో నిరక్షరాస్యుడికి ఓటింగ్ ఇవ్వకూడదు. ఓటు వెయ్యాలంటే మినిమం ఎడ్యుకేషన్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. పుట్టాం కదా గుద్దేస్తామంటే కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి. ప్రభుత్వాన్ని లీడర్స్ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు ఇంకో జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్టపడద్దు లేదా చేస్తుంది. నీ జాతిని తిడితే నీ కోపం వస్తుంది కదా, అలాంటప్పుడు అదే జాతిని కించపరుస్తూ పేదోళ్ళ ప్రభుత్వం ముందు నించుండడం తప్పు కదా. కష్టపడు, నీ జాతి తలెత్తుకునేలా చేయి. మా జాతికి రిజర్వేషన్ వద్దు, వేరేవాడికి ఇవ్వండి అని ప్రభుత్వానికి చెప్పేలా ఉందాం. అప్పుడు మారుద్ది ఇండియా. అన్నా మన కాలు చెయ్యి బాగున్నాయి, మన చేయి చాచొద్దు, మోకాళ్ళ మీద నిల్చోవద్దు, ఇజ్జత్కా సవాల్. నా ఒక్క కుటుంబాన్ని నేను పెంచలేనా? నేను ఎవరి కోసం ఎదురు చూడను, నా కాళ్ళ మీద నేను నిలబడతా. ఏయ్ ఏంట్రా ట్రైన్ పేరేంటి? గరీబ్ ఎక్స్ప్రెస్సా? నా దేశంలో ట్రైన్కి అలాంటి పేరేంటి? తీసేయి. నా సంస్కృతి రీచ్, నా సంప్రదాయం రీచ్, నేనేంటి గరీబ్ ఏంట్రా నీ అబ్బా అని మనందరం చెప్పేలా ఉందాం. అన్నా गरीब वो है जिसके गान में दम नहीं, जन गण मन।